ఈ నెల 12న హైదరాబాద్ జగదీర్గుట్ట పిఎస్ పరిధిలో సంచలనం రేపిన యువతి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆన్లైన్ బెట్టింగ్ లో నష్టపోయిన ఇంజనీరింగ్ విద్యార్థి శివమాధవ్ రెడ్డి హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఖమ్మం జిల్లాకు చెందిన దేవేందర్ రెడ్డి, నిహారిక దంపతులు జగదీర్గుట్ట పిఎస్ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 12న దేవేందర్ డ్యూటీకి వెళ్లి ఇంటికొచ్చేసరికి బాత్రూంలో అతని భార్య నిహారిక పడిపోయింది. దీంతో అతను భార్యను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. అనంతరం నిహారిక భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో యువతిది హత్య అని తేలింది. ఈ నెల 12న నిహారిక భర్త పనికి వెళ్లాడని తెలుసుకుని శివమాధవరెడ్డి ఆమె ఇంటికెళ్లాడు. గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలతో పాటు 2,500 రూపాయల నగదును దోచుకుని పారిపోయాడు. హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు ఆమెను వివస్త్రగా చేసి స్నానం చేస్తూ పడిపోయినట్లుగా సీన్ క్రియేట్ చేశాడు. కేసును అన్ని కోణాల్లో పరిశీలించిన పోలీసులు పక్కా సమాచారంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని నుంచి బైక్, 2 సెల్ ఫోన్లు, 4 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంధువు అవుతాడు. ఇతను పక్కపక్క వీధుల్లో ఉంటారు, ఒకే ఊరికి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు. సో ఇతని పేరు శివమాధవ్ రెడ్డి అని చెప్పేసి, ఇతనికి 23 ఇయర్స్. ఇతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇప్పుడు. సో ఈ అమ్మాయికి ఒక 1.5 year బ్యాక్ మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటికి వస్తూ ఆ అమ్మాయి తోటి అన్న చెల్లెల బంధం లాగా వాళ్ళిద్దరు కూడా ఉండేవాళ్ళు. అయితే ఇతనికి ఈ శివమాధవ్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతనికి ఇటీవల కాలంలో దాదాపుగా ఒక 7 లక్షల వరకు అప్పులు చేసినాడు. ఈ బెట్టింగ్ కి ఏవియేటర్ అనే ఒక బెట్టింగ్ కి అలవాటై అప్పులు చేశాడు. అంతేకాకుండా ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. వాళ్ళ మదర్ దగ్గర నుంచి కూడా చైన్ కూడా తీసుకొని దాన్ని కూడా తాకట్టు పెట్టి రెడ్ చేసి ఒక 85,000 రూపాయలు కూడా తీసుకున్నాడు. ఆవిడ కూడా ఒత్తిడి చేస్తా ఉంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు. దాంతో ఇతను ఒక పథకం వేసినాడు. వీడి దగ్గర బంగారం ఉందని ఇంటికి వస్తూ పోతున్నప్పుడు చూసి ఆ బంగారాన్ని తీసుకెళ్ళాలి అని పథకం వేసుకొని మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చినాడు. పథకం ప్రకారం ఆ అమ్మాయిని గొంతు నులిమి